రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్లకు కౌన్సిలర్ల పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆత్మీయ సత్కారం చేశారు. ప్రణాళికాబద్ధంగా ఎలా పనిచేయవచ్చో చేసి చూపించామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో 30% అవార్డులు మన గ్రామ పంచాయతీలు గెలుచుకున్నాయని గుర్తు చేశారు. ఇంకా 20-30 ఏళ్ల వరకు కూడా సిరిసిల్ల వేములవాడలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలందరూ చర్చించుకుంటున్నారన్నారు. పదవీ కాలం పూర్తయిందని ఇంట్లో కూర్చోవద్దు, ప్రజల్లో తిరగండి, వారి పనులను చేయండి అని మున్సిపల్ చైర్పర్సన్లకు కౌన్సిలర్లకు కేటీఆర్ సూచించారు. చీకటి చూస్తేనే వెలుగులో కూడా అప్పుడు తెలుస్తుంది కాబట్టి మంచిగా జరుగుతుందని మనం బాధపడేది లేదు. అందరూ ఎందుకంటే కలిసిన మన కల్లూరు లతా వాళ్ళ వాటిలో కలిసిన దాదాపు సందీప్ తీర్థ వాడి పోయినా, అదేవిధంగా తమ్ముడు ఎల్లవాళ్ళ వాడి పోయినా, అక్కడ కూడా ఎక్కడ పోయినా నలుగురు పోయినా, ఇంకెక్కడ పోయినా కార్యక్రమాలకు పోయినా, పెద్దూరు సత్యనారాయణ గారి వాడికి పోయినా, ఎక్కడ పోయినా ప్రజల ముందు మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వీళ్ళ సంగతి చూద్దాం అన్నట్టు లోపల కట్టే ఉన్నారు. సరే పైకి అధికార పార్టీ కాబట్టి ఏమనుకుంటే అక్కడ లోపల కట్టే ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా మనం కార్మికులు కూడా కట్టులో పెట్టుకుని చూస్తున్నాం. నెల నెల జీతాలు ఇచ్చాం సఫాయి కార్మికులకు కూడా. ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు, ఒక్క కేసీఆర్ గారు తప్ప. గొప్పగా సఫాయి వాళ్ళకు కూడా జీతం ఇచ్చినాం, జీతాలు ఇచ్చినాం, వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా మన ఆప్తులుగా చూసుకున్నాం. అదే మాదిరిగా ప్రతి మండలం టీఎఫ్ఐడిసి కావచ్చు, జనరల్ ఫండ్ కావచ్చు, ఎవ్రీ మంత్ మీకు టంచంగా డబ్బులు ఇచ్చినాం. తద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ట్యాంకర్లు కావాల్సిన ట్యాంకర్లు, ఎక్కడెక్కడ మీకు ఏ రకమైన సౌలభ్యం కావాలి, స్వచ్ఛాటులు కావాలి స్వచ్ఛాటు, చెత్త కలెక్షన్ కానీ, ఆరోగ్య సమస్య కానీ, కరోనా టైంలో కూడా మీరు చేసిన పని ఇవన్నీ మామూలు పని కాదు. చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు. మీరు అనుకుంటుండొచ్చు, అన్నా మాకు ఇంకిత చేసేది పని ఆన్లో ఏదో 1-2 పనులు మిగిలిపోయినట్టు అనొచ్చు. మా రాబోయే లక్ష్మీనారాయణ విశేష చెప్తాను నాకు, అన్న 1-2 పనులు చేసేది కదా. కానీ లంగల ప్రభుత్వం అమ్మ ఈ ఇయర్ మనకు పైసలు ఉన్నాయి, కొత్త పైసలు ఇష్టం కాదు, మంచోళ్ళు కాదు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఉమ్మానికి మళ్ళీ గతంలో చేసుకున్న దానికంటే 4 రెట్లు ఎక్కువ పని చేసుకున్నాం. ఈ లోపల మనం మాత్రం ప్రజలకు అందుబాటులో ఉందాం, కలిసి మెలిసి ప్రజలతో పాటు